గాంధీజీకి సొంత ఆత్మకథనే లేదు. కానీ గతంలో చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో గాంధీజీ ఆత్మకథ పేరేంటి, లేదా గాంధీజీ ఆత్మకథ మొదటిసారి ఏ భాషలో ప్రచురించబడింది, ఇలాంటి ప్రశ్నలు అడిగాడు. అదేంటి, ఆత్మకథనే లేనప్పుడు ప్రశ్నలు ఎలా వచ్చాయి? ఇదే ఒక అద్భుతమైన సందర్భం. గాంధీజీ నవజీవన్ అనే ఒక గుజరాతీ వారపత్రిక నడుపుతుండేవాడు. అలా ఆయన ఒకసారి ప్రెస్లో పనిచేస్తున్నప్పుడు ఒక వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చి, గాంధీ గారు, మీ జీవిత అనుభవాలన్నింటినీ ఒక పుస్తకంగా రాసినట్టుంటే భవిష్యత్ తరాలకు అది చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది అని చెప్పాడట. అప్పుడు గాంధీ అన్నాడు, అహింస, శాంతి అంటే నన్నే ఇప్పుడు ఒక పిచ్చోన్లాగా చూస్తున్నారు. ఇక భవిష్యత్తులో ఈ పదాలు వాడితే అవి బూతు పదాలాగా మారిపోతాయి. సో సమాజంలో అతను ఏకాకిలాగా మారిపోతాడు. అలా ఒక వ్యక్తిని నేను ప్రభావితం చేయలేను, వద్దు అన్నాడట. అప్పుడు ఆ వ్యక్తి ఏమన్నాడు, వచ్చిన వ్యక్తి, గాంధీ గారు, ఎలాగో మీరు వారపత్రికలో ప్రతి వారం ఎడిటోరియల్ పేజీలో ఏదో ఒక వార్త అయితే మీరు రాయాలి కదా, యాజ్ ఎ ఎడిటర్గా మీరు ఏదో ఒకటైతే రాయాలి కదా, సో అదేదో మీ జీవితంలో జరిగిన సంఘటనలను రెగ్యులర్గా రాయండి అన్నాడట. ఆ ఆలోచన నచ్చిన మహాత్మా గాంధీ నవజీవన్ అనే గుజరాతీ వారపత్రికలో ప్రతి వారం తన జీవితంలో జరిగిన ఒక్కొక్క సంఘటన రాసుకుంటూ వచ్చాడు. అలా ప్రతి వారం వచ్చిన ఆ సంఘటనల సమూహమే ఇప్పుడు మనం ఆత్మకథ అనుకుంటున్న మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ లేదా సత్యశోధన. సో ఇది మొట్టమొదటిసారి గుజరాతీ వారపత్రికలో ప్రచురించబడింది కాబట్టి సో గాంధీజీ ఆత్మకథ మొదటిసారి గుజరాతీ భాషలో ప్రచురించబడిందని భావిస్తాం. ఈ నవజీవన్ పత్రిక వాళ్ళే గాంధీజీ మరణానంతరం నవజీవన్ ట్రస్ట్గా ఏర్పడి సో గాంధీజీ ఆత్మకథను ప్రచురిస్తూ హక్కులను పొంది ఉన్నారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.